మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దోడు సుశ్రీత్. సత్యసాయి స్ఫూర్తి ప్రదాత. ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు ప్రభావితం. ఇదైతే దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఒక పెద్ద మీటింగ్ అయితే పెట్టారు సత్యసాయి గారి గురించి. ఈయనైతే అంటే ఇప్పుడు దేవుళ్ళ గురించి ఇంకా మోటివేషన్ క్లాసెస్ అయితే ఎక్కువైతే ఇచ్చేవాళ్ళు. అమల్లోకి హెల్త్ పాలసీ. ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు జీవో విడుదల. ఇదైతే ఒక కొత్త జీవోనైతే హెల్త్ అనే జీవోనైతే రిలీజ్ అయితే చేసింది మన గవర్నమెంట్ అయితే. అంటే ఇందులో అయితే టోటల్ డెవలప్మెంట్ గురించి ఉంటుందనేది ఇచ్చారు. నేడు 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. ఇదైతే ఇప్పుడు మన సిజేఐ ఫర్ ఇండియా బిఆర్ గవాయ్ గారు అయితే రిటైర్ అయితే అయిపోయారు. ఇప్పుడు కొత్తగా ఆయన ప్లేస్కి అయితే 53వ సిజేఐ ఆఫ్ ఇండియా అయితే సూర్యకాంత్ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈరోజు. ఇంకా దీని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి. ఐబిఎస్ఏ నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ. ఇదైతే నిన్నైతే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే ఏం చేశారు, వేరే కంట్రీస్కి అయితే వెళ్ళారు మీటింగ్ కోసం. అందులో అయితే ఇలా అయితే అంటున్నారు. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. సమృద్ధి సాధనలో సహకారం. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలనే భారతదేశ ఆశయ సాఫల్యంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించగలవు. భారత్లో 28 రంగాల్లో మొత్తం 8.45 లక్షల సహకార సంఘాలు ఉండగా వాటిలోని సభ్యుల సంఖ్య 30 కోట్ల కన్నా ఎక్కువే. దేశమంతటా 5-6 అమూల్ తరహా భారీ సహకార సంఘాలను నెలకొల్పాలంటూ ఇటీవల ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును జన భారతం అందిపుచ్చుకోవాలి. ఇదైతే దేని గురించి అంటే ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించేలైతే భారతదేశ ఆశయ సాఫల్యాన్ని అయితే సహకరించడానికి అయితే ఇప్పుడు సంఘాలు అయితే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఫార్మర్స్ కోసం పాలసీస్ ఇవైతే ఉంటాయి కదా మన ఇండియాలో అయితే. అలా అయితే సహకార సంఘాలను అయితే డెవలప్ అయితే చేశారు. టోటల్గా అయితే మన ఇండియాలో అయితే 28 సెక్టార్స్లో అయితే మొత్తం 8.45 lakhs సహకార సంఘాలు అయితే ఉండగైతే అందులో వర్కర్స్లో అయితే ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే అయితే 30 crores మెంబర్స్ అయితే పనిచేస్తున్నారు. ఇందులోనైతే ఇంకా మన దేశం అనేది ఇంకా పూర్తిగా అయితే డెవలప్ అయితే కాలేదు. దేశమంతటా 5-6 అమూల్ తరహా భారీ సహకార సంఘాలను నెలకొల్పాలంటూ ఇటీవల ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును జన భారతం అందిపుచ్చుకోవాలి. ఇదైతే రీసెంట్గా అయితే మన ఇండియాలో అయితే అమూల్ తరహా భారీ సహకార సంఘాలను అయితే డెవలప్ చేయడానికి స్థాపించడానికి అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే భారత్ అంటే ఒక జన భారతంకి అయితే పిలుపు అయితే ఇచ్చారు. అంటే వాళ్ళని అయితే అడిగారు. అపూర్వ విజయాలు. స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అందులో కీలకమైన సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంటే ఇప్పుడైతే మనకు ఫ్రీడమ్ వచ్చినాక అయితే 1947 నుంచి అయితే మన గవర్నమెంట్స్ ప్రతి ఒక్క గవర్నమెంట్కి అయితే ఇప్పుడు అగ్రికల్చర్కి ఇంకా ఈ సహకార సంఘాలకి అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అయితే డెవలప్ అయితే చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు. ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో పంచాయతీకి 1 చొప్పున సహకార సంఘాలు ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అయితే గడిచిన 5 years అంటే ఇప్పుడు 5 years నుంచి అయితే గవర్నమెంట్లో చూసుకుంటే అయితే పంచాయతీకి అయితే ఒక్కొక్క అంటే ప్రతి ఒక్క ఇయర్ అయితే కొంచెం కొంచెం ఇచ్చుకుంటే అయితే వెళ్తే అయితే
సహకార సంఘాలు అయితే ఏర్పాటైతే ఇదైతే చేస్తున్నారని అయితే ఇచ్చారు. Presidential reference opinion does not overrule a judgment. Former CJI, this will be our former CJI BR guy about the now presidential reference. Now in this the judgments are being about the options. No plan to bring bill on Chandigarh, says center. This is about the now in the government they have listed some bills against the Chandigarh and other union territories. So on this the Article 240 of the Constitution were upcoming. UNSC reforms no longer an option but a necessity. Modi at IBSC meet. This is about the now UNSC means United Nations Security Council. In this IBSA means India, Brazil, South Africa. These three countries have met in a meeting. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, యాప్లకు అన్ని చెప్పేస్తున్నారా? ఇటీవలి కాలంలో ఆర్థిక, ఆధ్యాత్మిక మొదలు ఆరోగ్యం, వ్యాయామాల దాకా యాప్లపై ఆధారపడటం పెరుగుతోంది. ఇదే అదనుగా యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగము ఎక్కువవుతోంది. సామాజిక మాధ్యమాలు, యాప్ల్లో డేటాకు రక్షణ కొరవడుతోందనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలను పంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, ఇప్పుడు రీసెంట్ ఇయర్స్ నుంచి అయితే చూసుకుంటే అయితే ఈ వరల్డ్లో అయితే చాలా అయితే మొత్తం మొబైల్ కిందకైతే వచ్చేసింది. ఇప్పుడు యోగాస్ అని ఇంకా కొన్ని కోచింగ్స్ కూడా అయితే యూట్యూబ్ నుంచి అయితే తీసుకుంటాం, కుకింగ్స్, ఇంకా మనీ సేవింగ్ పాలసీస్ కూడా అయితే ఇలా నేర్చుకోవడానికి అయితే మొత్తం యూట్యూబ్ మీద, ఫోన్ మీద అయితే ఎక్కువైతే డిపెండ్ అయితే ఉంటారు. ఇంకా వీటి కోసం కూడా అయితే కంపెనీస్ అయితే కొత్త కొత్త యాప్స్ అయితే కూడా అయితే చేసింది. ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు యూజర్స్ అయితే ఉంటారు కదా, ఫోన్ యూజర్స్, ఇంకా యాప్స్ యూజర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళైతే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉందనైతే ఇచ్చారు. సామాజిక మాధ్యమాలు, యాప్ల్లో డేటాకు రక్షణ కొరబడుతుందనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లొకాలిటీలో చూసుకుంటే అయితే కొన్ని అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా అయితే ఎక్కువైతే జరుగుతున్నాయి. ఇప్పుడు అందులోనే అయితే ఇంకా ఫోన్స్ మీద అయితే ఎక్కువైతే జరుగుతున్నాయి. కాబట్టి అయితే ఈ యాప్లతో కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అంటే డీటెయిల్స్ అయితే ఎక్కువ ఎవరికైతే చెప్పకూడదు. ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలను పంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయితే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైనా యాప్లో అయితే డీటెయిల్స్ అడిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఇవ్వాలి. అంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ చూసుకొని అయితే స్కామ్ చేసే అవకాశాలు కూడా అయితే ఉంటాయని అయితే ఇచ్చారు. సమాచారానికి రెక్కలు, ఇటీవలి కాలంలో వైద్యం, ఆరోగ్యం, వ్యాయామం, మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేకించిన యాప్లు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ యాప్స్ అయితే ఉంటాయి కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ యాప్స్ అయితే చాలా అయితే వస్తున్నాయని అయితే ఇచ్చారు. ముందు జాగ్రత్తలు మేలు. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అయితే ఏం జరుగుతుందో అయితే ఫస్ట్ అయితే డిటెక్ట్ చేయాలి మనం. Now Telangana page government to raise 5,000 crore borrowing tomorrow. Government set to cross the 54,009 crore limited set by center. This is about the limit set. Now the government want to raise the 5,000 crore borrowing, and in this they have increased up to the 54,009 crore rupees for the limit set. Telangana people should remember
ఈనాడు క్రికెట్కు వేలాయే ఈఎస్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ షురు, యువ ప్లేయర్లకు అవకాశం. ఇదైతే ఈఎస్ఎల్ అంటే ఈనాడు స్పోర్ట్స్ లీగ్. ఇదైతే స్టార్ట్ అయితే అవబోతుంది 2025. ఇందులో అయితే ఇంకా కొత్త ప్లేయర్స్కి అయితే యంగ్ ప్లేయర్స్కి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు. The letter has gone by the spirit has not lost. This is about the Republic of our India. Now 15 presidents over 16 presidencies have they ruled, and in this the Dr. Rajendra Prasad was the first our first prime minister, our first president, and now our present president was Draupadi Murmu, and from him to Draupadi Murmu there are so many changes and wars also. Same processing matters more than zesty flavors. No opinion page. The future of health lies in harmony. Did SIR process decide the Bihar result? Data says no. No, SIR means special intensive revision. ప్రశ్నల పేజ్ మళ్ళీ అదరగొట్టారు. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఉమెన్ క్రికెటర్స్ గురించి అయితే ఇచ్చారు. దీపిక ఇంకా కరుణ కుమారి గారి గురించి నిన్న జరిగిన T20 మ్యాచెస్ అయితే గెలిచారు. ఇప్పుడు బిజినెస్ పేజ్ రికార్డు గరిష్టాలకు సూచీలు బలహీనతలు లేకపోలేదు. అంతర్జాతీయ పరిణామాలు కీలకం. FMCG లోహ షేర్లకు ప్రతికూలతలు, విశ్లేషకుల అంచనాలు. ఇదైతే విశ్లేషకులు అంటే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ వీక్లో అయితే మనకి రికార్డు గరిష్టాలకు సూచీలు అంటే ఇప్పుడు ఉన్న పాయింట్స్ కన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. స్థిరాస్తి విక్రయ బుకింగ్లు 92,437 కోట్లు. అంటే స్థిరాస్తులు అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ల్యాండ్, హౌసెస్ అయితే ఉంటాయి కదా వాటి గురించి. పసిడి సానుకూలమే. ఇదైతే గోల్డ్ రేట్స్ గురించి అయితే ఇచ్చారు. PM calls for global compact on AI to prevent misuse. This is about our Prime Minister. Yesterday he went to a meeting, global meeting, G20 summit, and it was held in the Johannesburg on yesterday, and they have called for the global compact but about the artificial intelligence. SIR is imposed operation a poly to harass people, allow vote theft. Congress, this will be the Congress party members, Congress party leader Rahul Gandhi about the SIR. It makes the theft votes. COP30 stresses adaptation as part to fossil fuel free world. This is about the COP. This is about the COP president Simon Still. Now money wise page, money flow matrix, fresh lens on spending habits. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ వదిలేశారు. సెనూరన్ శతకం. యాన్నెన్స్ 93. దక్షిణాఫ్రికా భారీ స్కోరు. రెండో రోజు తేలిపోయిన భారత బౌలర్లు. ఇదైతే దేని గురించి అంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్లో అయితే సౌత్ ఆఫ్రికా అయితే టోటల్ స్కోరు 489 ఇంకా ఆల్అౌట్ అయితే అయింది. ఇందులో అయితే సెనూరన్ గారు అయితే 109 స్కోర్ అయితే చేశారు. కెప్టెన్గా రాహుల్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టు ఎంపిక. ఇదైతే మనకి ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ODI సిరీస్ అయితే ఉంది కదా, అంటే వన్డే సిరీస్. ఇందులో అయితే కెప్టెన్గా అయితే రాహుల్ గారిని అయితే పెట్టారు, కేఎల్ రాహుల్. ఇప్పుడు సినిమా పేజ్ రాజాసాబ్ సందడి. ఇదైతే ప్రభాస్ గారి ఒక సాంగ్ అయితే వచ్చింది రాజాసాబ్ మూవీ నుంచి. Now on news page, Ukraine and Western allies controversy in Geneva to discuss US peace plan. This is about the now yesterday in G20 meeting, Ukraine and other Western countries have told that
They means Geneva, that means for attacking on Russia, and about this the US peace plan was there. Now sports page, Muthuswamy and Jansen put South Africa in the box set. This is about the yesterday Muthuswamy have did century and Jansen was did 93 out, and yesterday they have South Africa had made the dangerous score. India emerges champion in T20 blind women's WC. This is about the Women's World Cup. Our India have won, and in T20 yesterday there was a T20 finals against the Nepal, and India have won this match also. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఆల్సో ఇన్ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.